పని చేసుకునే దగ్గర మంచి స్నేహితులు దొరికారు అనుకున్నారు వాళ్ళు. బట్ వాళ్ళకేం తెలుసు ఆ స్నేహితులే వాళ్ళ బిడ్డను కిడ్నాప్ చేస్తారని. మార్కెట్కి వెళ్తున్నావు అని నమ్మించి పాపను తీసుకెళ్లారు. చీకటి పడింది, పాప ఇంకా జాడలేదు, పాపను తీసుకురాలేదు. డౌట్ వచ్చి కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలో దొరికారు. పెద్ద మాఫియానే బయటపడింది. జనగామలో 10 నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన 3 నిందితులను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. జనగామ ఏసీపీ పండరి చేతన్ నితిన్ నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏసీపీ పండరి చేతన్ నితిన్ తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన రామ్జుల్ రజాక్ పార్వతీ దంపతులు అక్కడ ఉపాధి దొరక్కపోవడంతో కొద్ది రోజుల కిందట తమ 4 పిల్లలతో కలిసి జనగాం పట్టణానికి వచ్చారు. అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ వద్ద కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రామ్జుల్ రజాక్ పార్వతీ దంపతులు పనిచేస్తున్న చోటుకు స్వామిరాజ్ విజయలక్ష్మి అనే దంపతులు వచ్చారు. వారి వద్దే పనిచేస్తూ నమ్మకంగా మెదిలారు. ఇదిలా ఉంటే రామ్జుల్ రజాక్ 4వ కూతురు 10 నెలల వయసున్న శివాని అనే చిన్నారిని మచ్చికి చేసుకున్నారు. తరచూ వారి వెంట చిన్నారిని తీసుకెళ్తూ అందరినీ నమ్మించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 25వ తేదీన స్వామిరాజ్ విజయలక్ష్మి దంపతులు మార్కెట్కు వెళ్తున్నానని చెప్పి చిన్నారి శివానిని కూడా తమ వెంట తీసుకెళ్లారు. రాత్రి అవుతున్న ఆ దంపతులు శివానిని తీసుకురాకపోవడం, కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కంగారు పడ్డారు. అనంతరం విషయాన్ని వారు పనిచేస్తున్న కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జనగాం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వామిరాజ్ విజయలక్ష్మి అనే దంపతులు చిన్నారిని కిడ్నాప్ చేయగా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించారు. జనగామ హైదరాబాద్ జాతీయ రహదారిపై పెంబర్తి గ్రామం వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా నిందితులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. విజయవాడకు చెందిన చంద్రమ్మ అనే మహిళతో కలిసి పిల్లలు లేని వారికి పాపనమ్మే ప్రయత్నం చేసినట్టు గుర్తించారు. In which the complainant, resident of Janga, she has given a complaint regarding her 10 months old baby being stolen by the person named Suresh and his wife. They are also in contact with some Vijay Lakshmi. She is from Andhra, Vijayawada. So past also, but this is not registered in our police station or our district. They have took the apprehended the baby from other areas and they are sold to this Vijay Lakshmi. So investigation is going on, and then when we find some more clues, we will definitely unearth this entire chain of human trafficking. గతంలోనూ వీరిపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని, బెయిల్పై బయటకు వచ్చి శివాని కిడ్నాప్కు పాల్పడినట్లు తేల్చారు. కిడ్నాప్ అయిన తమ పాపను సురక్షితంగా తమకు అప్పజెప్పిన జనగాం పోలీసులకు రామ్జుల్ రజాక్ పార్వతీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. తమ కూతుర్ని హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా పని ప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.